పడవ నడిపేవాడు. గాంధార దేశంలో కుబేరగుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతడు కోస్తా వ్యాపారం చేసి కోట్లకు పడగెత్తాడు. గుప్తుడికి ఒక్కగానొక్క కొడుకు కీర్తిసాగరుడు. చిన్నవాడు అందచందాలకే కాక ధైర్య సాహసాలకు తెలివితేటలకు కూడా పేరు పొందాడు. పైగా జాలిగుండె కలవాడు. కీర్తిసాగరుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి గుప్తుడికి వృద్ధాప్యం వచ్చేసింది. అందుచేత కుబేరగుప్తుడు కొడుకును చేరపిలిచి వ్యాపారమంతా వానికి అప్పగించాడు. ఒక రోజున కీర్తిసాగరుడు కోస్తాకు వెళ్లి వద్దామని అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. సన్నాహాలు అంటే ఏర్పాట్లు. పడవల నిండా రకరకాల దినుసులు సిద్ధంగా ఉన్నాయి. కావాల్సినంత పరివారం అతని వెంట బయలుదేరింది. పోగా పోగా కొన్ని రోజులకు వారికొక గట్టు తగిలింది. ఆ గట్టుకు పడవలను లంగరవేసి మైదానంలో విడిసి డేరాలమర్చారు. పరివారమంతా బడలిక చేత డేరాల్లో నిద్రపోయారు. కానీ కీర్తిసాగరునికి మటుకు కంటి మీద కునికేలేదు. అలా ఆలోచిస్తూనే పడుకొని ఉన్న సాగరుని చెవులకు తలవని తలంపుగా ఒక చిత్రమైన ఆర్తనాదం వినిపించింది. ఇదేమిటా అని సాగరుడు శ్రమలెన్నో పడి ఆ ధ్వని వచ్చిన దిక్కుకు వెళ్ళాడు. అది ఒక అడవి ప్రదేశం. చూచేసరికి అతనికి గుండె చెరువైపోయింది. కొంతమంది మానవులను వర్తకులు కొందరు కొరడాలతో మోదుతున్నారు, అంటే కొడుతున్నారు. చేసేది లేక ఆ మానవులు అలోమని ఏడుస్తున్నారు. కీర్తిసాగరుడు అక్కడికి వెళ్ళి, వాళ్ళని కొట్టవద్దు, ఆగండి, వాళ్ళు చేసిన తప్పేమిటి అని గద్దించి అడిగాడు. అందుకు వారు, తప్పులేదు గిప్పులేదు, నీకెందుకు, పోవయ్యా, వాళ్ళు బానిసలు, వాళ్ళను మేము డబ్బిచ్చి కొన్నాము. ఇటువంటి వాళ్ళను కొని మరో బేరానికి అమ్మటమే మా వ్యాపారం. మా వెంట వాళ్ళు బుద్ధిగా రాకుంటే కొడతాము, చీరతాము అన్నారు ఆ వర్తకులు నిర్లక్ష్యంగా. అప్పుడు కీర్తిసాగరుడు వారితో, ఓహో, బానిస వ్యాపారస్తులటయ్యా మీరు, బాగానే ఉంది. వీళ్ళందరినూ నేను కొంటాను. ఖరీదు చెప్పండి, మీకు కావాల్సిన లాభం ఎంతో చెప్పండి అన్నాడు. వారు చెప్పారు. ఈ విధంగా ఆ వర్తకులకు కోరినంత ధనమిచ్చి బంధం నుండి బానిసలందరినీ విడిపించి వర్తకులను సాగనంపాడు సాగరుడు. ఎవరెవరో పేరు పేరున అడిగి తెలుసుకొని వాళ్ళందరినీ ఎవళ్ళ ఇళ్లకి వాళ్ళను పంపివేశాడు. ఇందుకు వారందరూ ఎంతో సంతోషించి కీర్తిసాగరుణ్ణి 1000 విధాలా పొగడసాగారు. విడుదల పొందిన బానిసలందరూ వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. చివరకు ఒక సుందరి, ఒక వృద్ధురాలు మాత్రం మిగిలిపోయారు. వారిని కుశల ప్రశ్నలు వేయగా ఆ సుందరి ఇలా చెప్పింది. నేను ఉత్కల రాజపుత్రిని, ఈమె నా దాది. మేము దేవి ఆలయంలో ఉండగా ఈ వర్తకులు మమ్మల్ని బంధించి ఈ దేశం తెచ్చారు అని చెప్పింది. అక్కడికి ఉత్కల దేశం ఎన్నో వందల మైళ్ళు. అందుచేత సాగరుని వెంబడ గాంధార దేశానికి వెళ్ళటానికి వారిద్దరు ఒప్పుకున్నారు. వాళ్లను వెంటబెట్టుకొని తిరుగుముఖం పట్టాడు సాగరుడు. ఇల్లు చేరుకోగానే కుబేరగుప్తుడు ఆత్రంతో కొడుకునకు ఎదురొచ్చాడు. ఎంత ధనం తీసుకొచ్చాడో చూద్దామని ఆశ పెట్టుకొని ఉన్న గుప్తుడికి జవాబుగా సాగరుడు సుందర్ని ముసల్దాన్ని చూపించేసరికి తండ్రి ఒళ్ళు మండికిపోయింది. సాగరుడు తన ఘనకార్యాలు ఏగురు పెట్టినప్పటికీ ఏమంత ఆప్యాయంగా విననేలేదు. చేసుకొచ్చావులే నిర్వాకం, పో, చేతకాని దద్దమ్మ అని అనేశాడు. ఈ మాటలకు రోషపడి కీర్తిసాగరుడు సుందర్ని వృద్ధురాల్ని వెంటబెట్టుకొని తక్షణమే ఇల్లు వదిలిపోయాడు. అయితే కొడుకు నిర్దోషి అని తెలుసుకొని కుబేరగుప్తుడు వాణ్ణి వెనకకు పిలిపించాడు. అబ్బాయి, అయిందేదో అయింది, మరొక్క అవకాశాన్ని ఇస్తున్నాను. ఈసారి నేను చెప్పినట్టుగా విని ఐశ్వర్యంతో తిరిగి రావాల్సింది అంటూ కొడుకును ఓడరేవుకు స్వయంగా తీసుకువెళ్ళాడు. అక్కడ తయారుగా ఉన్న ఒక ఓడను చూపించాడు. అది చూచి సాగరుడు ఆశ్చర్యపోయాడు. ఏమి, ఓడ ముందు అందరకు కనపడేలాగా జీవకళ ఉట్టిపడేటటువంటి ఉత్కల రాజపుత్రి ప్రతిమ అలంకరించబడి ఉంది, ఇదేమిటి అని ప్రశ్నించాడు సాగరుడు. అందుకు తండ్రి, అందులోనే ఉన్నదాయి రహస్యం, నన్నేమీ ప్రశ్నలు వేయకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారం సాగించి లాభాలు గడించుకురా, నీవు తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరు ఇక్కడనే ఉంటారు అంటూ మందలించి పంపాడు. కీర్తిసాగరుడు బయలుదేరాడు. కొన్నాళ్లకు ఓడ ఒకానొక రేవు చేరుకున్నది. చేరుకోగానే రాజభట్లు కీర్తిసాగరుని బంధించి వాళ్ళ రాజు వద్దకు తీసుకుపోయారు. ఇదేమిటో తెలియక సాగరుడు విస్మయం పొందాడు, అంటే ఆశ్చర్యపోయాడు. రాజా, ఏమిటి అన్యాయం అని అడిగాడు. అందుకు రాజు ఉగ్రుడై, దుర్మార్గుడా, నా కూతురు రూపాన్ని ఎందుకిలా తయారు చేసి ఓడకట్టావు? ఆమెను ఎక్కడ దాచావు చెప్పు, ద్రోహి, నిజం చెప్పకుంటే చూచుకో నీ పని అని హూంకరించాడు. ఈ మాటల వల్ల తను చేరుకున్న ఈ దేశము ఉత్కల దేశమని సాగరుడు వెంటనే గ్రహించాడు. అప్పుడు యుక్తిపరుడైన సాగరుడు ఉత్కల రాజును సముదాయించి తన చరిత్రంతా పూర్తిగా వివరించాడు. కీర్తిసాగరుడు చెప్పిందంతా వినగానే రాజు పరమానంద భరితుడయ్యాడు.
వెంటనే సాగరుని చేతి బేడీలు విప్పించి అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకొని సమస్తమైన మర్యాదలు జరిపాడు. సాగరుని కోరికపైన ఉత్కలరాజు మంత్రి సామంత సపరివారంగా గాంధార దేశానికి బయలుదేరాడు. ఈ విధంగా ఉత్కలరాజు తన ఇంటికి ఇచ్చేసినందుకు కుబేరగుప్తుడు పొంగిపోయాడు. రాజపుత్రి గభీమని వెళ్లి తండ్రిని కౌగిలించుకున్నది. అతని కన్నుల వెంట జలజలమని ఆనంద బాష్పాలు రాలినాయి. ఇటువంటి ధర్మబుద్ధి కలవాడు, ప్రజ్ఞశీలుడు అయిన సాగరుడు నాకు అల్లుడు కావడం కంటే నేను కోరింది ఏమీ లేదు అన్నాడు రాజు. నిండు మనసుతో సమ్మతించాడు కుబేరగుప్తుడు. తన ఇంటి వద్దనే వివాహం జరిపించడానికి ఉత్కలరాజు నిశ్చయించాడు. తరలి వెళ్లటానికి అందరూ బయలుదేరారు. ఓడ ఎక్కారు. నడిదారిలోకి వెళ్లేసరికి ఉత్కల రాజ్య మంత్రికి దుర్బుద్ధి పుట్టింది. ఈ వివాహం జరిగితే తన పలుకుబడి ఇక చెల్లదు కదా అని. ఈ దురుద్దేశం మనసులో కలగడంతో నిద్రిస్తున్న సాగరుని నీటిలోకి తోసేశాడు. తెల్లవారిన తర్వాత తెలిసింది అందరకు సాగరుడు కనపడటం లేదని. చేసేదేముంది, ఎవళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ నీటిలో పడిన కీర్తిసాగరుడు ఈదుకుంటూ పోయి ఒక ద్వీపం చేరుకున్నాడు. అది నిర్జన ప్రదేశం. అక్కడ అలానే కాలం గడుపుతూ ఉండగా కొన్నాళ్లకు ఒక పడవ ఒడ్డుకు వచ్చింది. ఆ పడవ నడిసేవాడు ఒక వృద్ధుడు. అతడి సాగరుణ్ణి కుశల ప్రశ్నలు వేసి సంగతి తెలుసుకున్నాడు. నిన్ను నీ దేశం చేరిస్తే నాకేమిస్తావు అని అడిగాడు. సగపాలు నీకిస్తాను అని తడుముకోకుండా బదులు చెప్పాడు సాగరుడు. ఆ వృద్ధుడు సాగరుణ్ణి సరాసరి ఉత్కల రాజ్య తీరానికి చేర్చి మాట్లాడకుండా తన దారిన తను పడవ మళ్లించుకొని వెళ్ళిపోయాడు. కీర్తిసాగరుడు పడవ దిగి సరాసరి కోటకు పోబోతూ ఉండగా ఈ కొత్తవాణ్ణి రాజభట్లు పట్టి తీసుకుపోయి మళ్లీ రాజు ఎదుట నిలబెట్టారు. కీర్తిసాగరుని చూడటంతోనే రాజు పట్టరాని సంతోషం పొందాడు. తీరని విచారంతో ఉన్న రాజకుమారికి ఈ వార్త చెవిన పడగానే ప్రాణం లేచి వచ్చింది. నగరం అంతటా కోలాహలం చెలరేగింది. అటు తర్వాత నిజ నిజాలు వెల్లడైనాయి. సాగరుని కోరికపైన రాజు మంత్రిని మందలించి వదిలాడు. రాజకుమారికి సాగరునికి అతి వైభవంగా వివాహం అయింది. రాజు తన రాజ్యానికి అల్లుడైన సాగరున్నే రాజుగా చేయదలిచి ఒక మంచి రోజున అతనికి పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు. రాజదుస్తులతో నవరత్న ఖచ్చితమైన కిరీటంతో సాగరుడు సింహాసనం అధిష్ఠించాడు. దర్బార్ కిటకిటలాడుతూ ఉంది. ఆనందదాయకమైన ఇటువంటి సమయంలో ఒక పేద ముసలివాడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి భట్లు అవతలకు పొమ్మని తరిమివేసాగారు. కానీ సాగరుడు వెంటనే గుర్తుపట్టి వాణ్ణి తన వద్దకు పిలిపించాడు. సాగరుడు స్వయంగా సింహాసనం దిగివెళ్లి ఆ వృద్ధునికి సమస్తమైన మర్యాదలు చేసి అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఎవ్వరికీ ఇదేమీ అర్థం కాలేదు. అందరూ తెల్లబోయి చూస్తూ ఉన్నారు. అప్పుడు సాగరుడు ఒక పట్టం తిప్పించి దాన్ని సభలో గోడకు వేలాడదీయించాడు. ఆ వృద్ధుని వైపు తిరిగి, నాయనా, నీవు చేసిన మేలు నేను మరవనే లేదు. ఇదిగో ఇదే ఉత్కల రాజ్యపటం. దైవ కృప వలన నేను ఈ రాజ్యానికి అధిపతినయ్యాను. ఇందులో నీకు కావాల్సిన సగభాగం గీత గీసి చూపు. ఇప్పుడే నీకు అప్పగిస్తాను అన్నాడు. అందుకు వృద్ధుడు జలజలమని బాష్పాలు రాలిస్తూ సాగరునికి పాదాక్రాంతుడయ్యాడు. సాగరా, నీవు గుణసాగరుడువే. నాకెందుకు ఈ రాజ్యాలు? జ్ఞాపకం ఉన్నదో లేదో కాని 1000 రాజ్యాలు పెట్టు అయినా స్వేచ్ఛ రాజ్యాన్ని ఆనాడు నీవు నాకు కోరకుండా అనుగ్రహించి పుణ్యం కట్టుకున్నావు. నిజానికి నేను పడవ నడిపేవాణ్ణి కానే కాను. ఆనాడు నీవు బంధం విడిపించిన బానిసల్లో ఒకడిని. నీవు కష్టాల్లో పట్టం తెలిసి కొంతైనా నీ రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతో పడవ నడిపి ఆనాడు నిన్ను ఓడకు చేర్చాను. ఇప్పుడు నీవు రాజు కాబోతున్నావని తెలుసుకొని దీవించిపోదామని వచ్చాను. అంతేకాని నాకు ఈ రాజ్యాలతో ఏమీ పనిలేదు నా తండ్రి అని చెప్పాడు. అప్పుడు సాగరుడు ఆ వృద్ధుని గురించి దర్బారులో అందరికీ విప్పి చెప్పగా వారు విస్మయం పొందారు. బానిస వాడైతేనేమి, చేతికి వచ్చిన సగం రాజ్యాన్ని వదులుకున్న ఆ వృద్ధుడు ఎంత త్యాగమూర్తి అంటూ అనేక విధాలా అతన్ని మెచ్చుకున్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.